కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంటే మీకు హౌస్ మేట్స్ అందరితో బాండింగ్ బాగుంది కదా, ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటారు ఆ టైం? బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా, హౌస్ లో నాకు ఒకటి సపోర్ట్ చేస్తాడు, అదేం చెప్పలేదు. గేమ్ బాగా ఆడు అని చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా, అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను, ఎందుకు అలా నా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. సపోర్ట్ లేకుండా హౌస్లో ఎవ్వరూ లేరు. అలా వాడు నాకు సపోర్ట్ చేశాను, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే అది కొంతమంది ఎలివేట్ చేసినట్టున్నారు. ఐ డోంట్ నో. అంటే డెఫినెట్లీ ఉంటుంది పక్క. ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది 24/7 లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది. నేను వెరీ పబ్లిక్, నార్మల్గా అంతకు ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏమి ఉండదు. అని వెరీ పబ్లిక్, అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను. ఈవెన్ ఐ హ్యావ్ దట్ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ విత్ కళ్యాణ్. మళ్ళీ ఇమాన్యుయల్తో కూడా నేను అంతే క్లోజ్గా ఉంటాను, అలానే తిరుగుకుంటూ ఉంటాను. మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం. అదిరా గేమ్, ఇది గేమ్, ఇది గేమ్, అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. మేబీ తన అలా ఫీల్ అయింది, అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి, చూసిన వాళ్ళకి. రీతు చౌదరి గారు ఒక క్వశ్చన్. సో మీకు డెమోన్ పవన్ కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు, బట్ బయట వేరేలా ఫోటో రైట్ అవుతుంది. సో ఇప్పుడు దానిపైన మీ అభిప్రాయం ఏంటి, క్లారిటీ ఏమి ఇస్తారు? మీకు డెమోన్ పవన్ కి ఏంటి అంటే లవ్ ట్రాక్ నడుస్తుంది అంటే ముందే చెప్తారు, ఇట్లా లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ డేస్ ఉంటారు అని ఇలాంటి టాక్. అలా అయితే ఎవరు చెప్పరు నాకు తెలిసినంత వరకు. లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని. ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకరు మీకు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది. అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు, మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది. మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మన లైఫ్ లో అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళలో కొన్ని నచ్చుతాయి. సో అలా మనం క్లోజ్ అవుతాం, వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటుంది, వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా అదే. అబ్బాయి చాలా మంచోడు, ఆ కంఫర్ట్ జోన్, ఆ ఫ్రెండ్షిప్ తో చూసే వాళ్ళకి ఇంకెలా. ఓకే రీతు గారు, చాలా మంది ఏమంటున్నారంటే రీతు చౌదరి గారు టాప్ 5 లో ఉండాలి, బట్ ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. పబ్లిక్ టాక్ అది కొంతమంది. సో దానికి మీరు క్లారిటీ ఏమి ఇస్తారు? ఎందుకు అనేది నేను ఇప్పుడు వెళ్ళి నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు. నేనే ఆ షాక్ లో ఉన్నాను. నేను టాప్ 5 లో ఉండాల్సిన దాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు. ఓకే, అంటే తొక్కేస్తున్నారు అనుకోవచ్చా మిమ్మల్ని? అదే కదా మేడం అర్థం. నెగిటివ్ ఎక్కడ అయింది అనుకుంటున్నారు? అంటే మీరు ఇప్పుడు చూస్తుంటారు కదా, నాకు నెగిటివ్ ఎక్కడైంది అని నాకు నిజంగా ఐ హావ్ నో ఐడియా. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి, నేను ఆడాలి, నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను. ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు, ఇలా ఉంటే పాజిటివ్ అవుతారు అని నేను లేను. ఇన్ జనరల్గా నేను నా లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను. మీరు చూస్తే క్లియర్గా డే వన్ నుంచి నేను ఈరోజు బయటకు వచ్చే వరకు ఎక్కడ నాది సేమ్ ఉంటుంది. నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటుంది, నా ప్రతిదీ సేమ్ ఉంటుంది. ఈ వీక్ ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను. ఇప్పుడు మీరు నేను దగ్గర నుంచి చూసాను. మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు. సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్. అంటే సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ లోపల సర్వే అవుతున్నారా? బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా ఏం కాదు, ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఐ ఫీల్. నేను ఎందుకు వచ్చాను అనేది నాకే మాధురి గారు ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడొద్దు అని చెప్పారంట. అంటే
లాస్ట్ క్వశ్చన్ అన్నారు సంజన విషయంలో మీరు ఇద్దరు రాష్ట్రాలు అని చెప్పేసి సంజన గారు అన్నారు. అది చాలా అంటే మీకు పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది. సో మేము బాగా ఫీల్ అయ్యాం ఆ విషయాన్ని. ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్, తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్ల ఎందుకు పెట్టి గెలిగినప్పుడు అప్పుడు అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్. అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం? అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు మీరు? ఒక్క నిమిషం, ఆమె ఆ కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద ఆ కమెంట్ పాస్ చేయలేదు. అవును, నేనేమంటున్నా, నాకు ఎప్పుడు ఎవరు అలా అనిపించలేదు. నేను ఒక మనిషిని వాళ్ళు కూర్చునే విధానానికి, వాళ్ళు నడిచే విధానానికి, వాళ్ళు వేసుకునే విధానానికి జడ్జ్మెంట్ పాస్ చేయను, జడ్జ్మెంట్ చేయను. స్కూల్ నాటుతారు కదా, ఆ టైంలో డెమాన్ పవన్ తప్పలేదు, తోశాడు ఫిజికల్ యాక్షన్ చేసేసి అన్నది, వెళ్ళి ఎగిరెగిరి పడ్డది మేడం. అయితే తర్వాత చూస్తే మేడం ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేసిన అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు? మర్చిపోయింది. నాకేం ప్రాబ్లం లేదు, ఆయన ఏదో పుల్ల పెట్టారంట. ప్రాబ్లం వస్తే మీరే స్టాండ్. అవును, డెమాన్కి నేను అదే కదా వాడు మాట్లాడాడు. నేను కూడా చెప్పాను, మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు. టాప్ 5 లో డెమాన్, పవన్, తనుజ, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ అండ్ సంజన గారు అనుకుంటున్నాను. కప్పు ఎవరికి ఇస్తే వాళ్ళకి. సాయి పవన్ ఎవరు? ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి. కళ్యాణ్ అమ్మాయి పిచ్చుడు అన్నారు బయట, స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది, ఆ అమ్మాయిని టచ్ చేస్తారు కావాలని బయట వచ్చింది. లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి అస్సలు అలా కాదు. పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిల పిచ్చోడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఎప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప, వాళ్ళని కన్ఫ్యూషన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి. బట్ హీస్ అస్సలు అలా కాదు. ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతారు. దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అమ్మాయిల పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్. ఆమంటే ఇంకా మరి నాకు తెలియదు. అంటే రీతు గారు ఒక మాట, డెమాన్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు, ఎందుకు ఏడ్చారు బయటకు వచ్చేటప్పుడు? అంటే అంత సీక్వెన్స్ ఏముంది? సెకండ్ వీక్ నుంచి వి బికమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు, అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దున్న నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏడుపు రాదా? వస్తుంది కదా. చాలా క్యూట్ గా ఉంది. ఇంకోసారి ఎందుకు గొడవలు వస్తున్నాయో, ఎందుకు పెట్టుకుంటున్నావు మాకే అర్థం కావట్లేదు. ఇద్దరం అరుచుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇద్దరం కలిసిపోతూ ఉంటాం. ఎలిమినేట్ అయిన సంజన గారికి హెయిర్ సాక్రిఫైస్ చేశారు కదా, చేయకపోయి ఉంటే ఇప్పుడు మీరు టాప్ 5 లో ఉండేవారు కదా. ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు ఉంటారని నాకు లేదు. ఇప్పుడు ఉన్నదే 7 కదా, 2 అమ్మాయిలు ఉంటారు ఎట్లా టాప్ 5 లో. ఎలిమినేట్ అయిన పర్సన్ కి మీరు హెయిర్ సాక్రిఫైస్ ఎందుకు చేశారు? సీజన్ 8 లో ఒకళ్ళే ఉన్నారు, సీజన్ 7 లో ఒకళ్ళే ఉన్నారు. ఇప్పుడు సంజన గారు అసలు ఏం ఆడకపోయినా ఉంటున్నారు కదా, అది మరి మీరు చూసుకోవాలి. మీరు హెయిర్ సాక్రిఫైస్ చేసి ఉంచారా? ఎలిమినేట్ అయిన పర్సన్ ని మీరు ఉంచారు. బయట ప్లాన్ జరుగుతుంది, స్పెషల్ కోటాలో బర్నీ గారిని టాప్ 5 ఉంచుదామని ప్లాన్ చేస్తారు. మేమే చేతపడి జరిగింది. నిజంగానే జరిగింది అనుకుంటా.
దానికి ఏమంటారని అంటే బయట చేతపల్లి చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ చూసిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అని రీతు గారు, బట్టి ఇంకా తనుజ మీకు బెస్ట్ ఫ్రెండ్ కదా, Yeah. కానీ లాస్ట్ ఆ బ్రిక్ టాస్క్ లో ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసింది? చేసింది. సెకండ్ రౌండ్ చేసింది. ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు ఇప్పుడు నాకు హౌస్ లో నా ఎపిసోడ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. కళ్యాణ్కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఫస్ట్ వీక్ నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్. సో కళ్యాణ్కి నాకు ఒక టామ్ అండ్ జెర్రీ, నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు, అలా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం. దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్. అంటే తనుజ ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు లాస్ట్ అలా ఏం లేదు. తనుజ నేను ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్స్ మరి. ఓటీపీ రైట్, ఓటీపీ. అందరూ బయటకు వచ్చి అలా అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను తనుజ ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. అండ్ మధ్యలో ఆ బొమ్మల టాస్క్ అప్పుడు నాకు తనుజ పెద్ద గొడవలే అయ్యాయి. అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ సో తనుజతో గొడవ పెట్టుకుంటే బయటకు వస్తారు. అయితే మీకన్నా బెలని గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు. ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు. ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి? నువ్వు బాగుండాలన్న. మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎలా అన్నారు, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని మీరే చెప్పాలి. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా? బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము, ఆయన తక్కువ గేమ్స్ ఆడినా కానీ ఎక్కువ గేమ్స్ ఆడిన మిమ్మల్ని బయటకు తీసుకురావడము ఎంతవరకు అది అన్ఫెయిరే కదా? బిగ్ బాస్ ప్లాన్ ఏమైనా ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అంటే ఆ టీం ఉంది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ బర్నీ గారు ఇద్దరు వచ్చారు, తర్వాత గెలిచారు, బర్నీ గారు గెలిచారు. సో అందుకే ఉంచారేమో అని వాట్ ఐ ఫీల్. శ్రీజ ఏవి ఇప్పుడు ఇవ్వలేదు, ఏవి ఇచ్చేసారు, శ్రీజ ఏవి ఇవ్వలేదు. మరి ఆమెకి అన్యాయం ఎందుకు చేశారు? నేను ఇప్పుడే వచ్చాను. శ్రీజకి ఎందుకు అన్యాయం చేశారు? నాకు అసలు నాకు నిజంగా నాకు అసలు తెలీదు. నేను ఇప్పుడే వచ్చినా. నాకు అసలు రీతు గారు సంజనకి హెయిర్ ఎక్కువ పెట్టుకోలేదా? అంటే బేసిక్ గా ఏం చెప్తారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ లో ఒక 5-6 మెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు లోపల ఎక్కువ సర్వే అవుతున్నారు అంటున్నారు. మీరేం టీం పెట్టుకోలేదా? మరి దానివల్ల నాకు తెలిసినంత వరకు నాకు పిఆర్ అంటే అంత ఆలోచించి వెళ్ళలేదు. ఎందుకనంటే నేను జస్ట్ 2 days ముందు కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళాను. సో ఇంత ఒక పిఆర్ టీమ్ పెట్టుకోవాలి, ఇంత పెట్టుకోవాలి అని నేను చేసుకొని వెళ్ళలేదు. 2 days ముందే కన్ఫర్మ్ అయ్యాను, అప్పటికప్పుడు వెళ్ళాను. సో ఐ హావ్ నో ఐడియా. తను ఆడింది. ఏడుచుడు తను ఆడుతుంది. నేను కాదు అనే దాంట్లో నేను బాగా ఆడాను, ఎవరైనా టాప్ 5 లో ఉంటాను అనే దాంట్లోనే ఉన్నాను. He's very genuine and I have so much of comfort zone with him, and
హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ రేంజ్ బెస్ట్ ఫ్రెండ్. సంజన గారి గురించి రీతు గారు మీ పెళ్ళప్పుడు రీతు గారు మీ పెళ్ళప్పుడు సుమన్ శెట్టి రీతు గారు మీ పెళ్ళప్పుడు కొంతమంది ఎంతో కొంత అందరూ ఫేక్ గానే ఉంటారు. కొన్ని గుర్తురావట్లేదు. సేఫ్ ఆడుతున్నా ఇప్పుడున్న వాళ్ళలోనా? ఇప్పుడున్న వాళ్ళలో కొంచెం బర్నీ గారు. అరే కొట్టేస్తారా ఏంటి? కొంచెం ఫేక్ అంటే ఐ ఫీల్ బర్నీ గారు. కంటెంట్ ఇచ్చేది రీతు గారు మీ పెళ్ళి ఎప్పుడు? నేను ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. బట్ రీతు గారు బెస్ట్ కంటెంట్ ఐ థింక్ తనుజ. బయటికి రావడం బట్ ఎవ్రీబడి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది. దాని పోయి యోగా చేస్తున్నారు. రీతు గారు రీతు గారు మీ పెళ్ళప్పుడు రీతు గారు మీ పెళ్ళప్పుడు మీ పెళ్ళప్పుడు నా పిల్ల, ఆ దేవుడు చేసుకున్నప్పుడు ఆ ఫోటో తీసి నా ఫోన్ నా ఫోన్ కావాలి. అమ్మా నేను వినబడట్లే, నేను ముందర నలుగురికి వచ్చాను సరిపోదు. ఈవెన్ నేను కూడా అంతే టాప్ 5 లో పక్కా ఉంటాను అనే ధీమాతోనే ఉన్నాను. బట్ ఓకే సార్ నేను ఎలిమినేట్ అయిపోయే వరకు నేనే తీసుకోలేకపోయాను. ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేశాను. సో అంటే గేమ్ గురించే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే, అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ లో అంటే గేమ్ గురించి హెయిర్ కట్ చేసుకున్నారు, ఆ మనిషి కోసం చేసుకున్నారు. సో ఏదైనా బిగ్ బాస్ కోసమే చేసుకున్నారు కదా మీరు, మనిషి కోసం. సో అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు. సో గేమ్ కోసం 100% ఆడారు కదా. సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సో వాళ్ళు ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? నో ఐడియా. అందుకే నేను షాక్ అయ్యాను. నేను పక్కా ఉంటాను అనే దాంట్లోనే ఆ బాటమ్ 2 లో పెట్టినప్పుడు కూడా ఇద్దరం, నేను సంద్ర గారు ఉన్నప్పుడు కూడా నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. సో
అంటే నేను షాక్ అయిపోయాను, ఏంటి తీసుకునేపోయినా అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది కుమకుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.